కాంగ్రెస్ నిర్బంధిస్తుంది బీఆర్ఎస్ నేతలను కాదు, అంబేద్కర్ని, కేటీఆర్. సో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు అంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలు అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఏంటంటే నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్తూపానికి పూలమాల వేసేందుకు వీళ్ళు వెళ్ళడం జరిగింది, వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో లేదు, అనుమతి లేదు అంటూ కూడా నిన్న పోలీసులు ఎక్కడికక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా నిర్బంధం చేశారు. దాంట్లో భాగంగానే నిన్న మీడియాతో మాట్లాడుతున్న ఆ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో స్వేచ్ఛను హరిస్తుంది, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతుంటే అడ్డగుంటున్నారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నగర నడిబొడ్డున కేసీఆర్ ఏర్పాటు చేశారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి గౌరవిస్తున్నాం అని చెప్పారు. తమపై అక్కసుతో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి నాడు కూడా కనీసం గేట్లు కూడా తెరవకుండా ఆ మహనీయుని నిర్బంధించి అవమానించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధించింది బీఆర్ఎస్ నేతల్ని కాదని అంబేద్కర్ అని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహం నిర్లక్ష్యం చేయడం వెనుక ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించారు. వాస్తవానికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కనీసం యావత్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంకి పూలమాల కూడా వేసే టైం లేదు నిన్న మన రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే తనకు చాలా పనులు ఉన్నాయి. 9 రోజులు విజయోత్సవాలు భాగంగా ప్రతి జిల్లాకు తిరుగుతున్నారు. నోటుకు వచ్చిన కాడికి ఫలాలు అందిస్తున్నారు. దాని తర్వాత వరాలు గుర్పిస్తున్నారు. కానీ ఏమీ జరగట్లేదని కింది స్థాయి కార్యకర్తలు అందరూ కూడా తెలుసు కాంగ్రెస్ నాయకులు. కేవలం మేకపోతు గాంభీర్యం కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న కనీసం గేట్లు తెరవలేదు కదా, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల కూడా వేసే ప్రయత్నం చేయలేదు. కానీ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం గేట్లు తెరిచి ఒక పండుగలాగా చేసింది. ఒకసారి మర్చిపోవద్దని కూడా చెప్పాం. సో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్తను, అంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అంటే కేటీఆర్ చెప్పిన వార్త.